ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఇప్పుడు పాల్సర్ 2024 సంబంధించి మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి చాలా మంది డౌట్ అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి వీడియో డీటెయిల్ చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఎండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో వీడియోని వచ్చేసి లైక్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్ అన్నింటినీ కూడా నేనైతే క్లారిఫై చేస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ స్టార్ట్ ఇస్తున్నాను. సో ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో మన అప్డేట్‌లోకి వెళ్ళిపోతే మనకు చాలామంది అయితే డౌట్ అయితే అడిగారు. ఆ డౌట్ అయితే ఇక్కడ చెప్తాను చూడండి. సో ఏపీ ప్రాసెస్ సంబంధించి మనకు సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు ఉంటుందని అయితే అడుగుతున్నారు. సో సెకండ్ కౌన్సిలింగ్ అయితే మనకు నెక్స్ట్ వీక్‌లో అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వీక్ అయితే మనకు ఈ యొక్క మంత్ ఎండింగ్‌లోని మీ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ హెల్ప్‌లైన్ వాళ్ళకి కాల్ చేసినా సరే వాళ్ళైతే ఒక మంత్ ఎండింగ్‌లో అయితే వెయిట్ చేయండి. లేకపోతే నెక్స్ట్ వీక్ అయినా వెయిట్ చేయండి. ఈ యొక్క జూన్ 4థ్ వీక్‌లో మీకు అప్డేట్ ఇస్తాము. మీరు డైలీ న్యూస్ పేపర్ చెక్ చేస్తూ ఉండండి. అలాగే మీరైతే అఫీషియల్ వెబ్‌సైట్‌ని చెక్ చేయండి అని చెప్తున్నారు. సో మీకైతే జూన్ 4థ్ వీక్‌లో కానీ, మంత్ ఎండింగ్‌లో గానీ మీకైతే సెకండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతాయన్నమాట. సో దానికి సంబంధించి అప్డేట్ వచ్చేది మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వస్తే సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తుందా అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చినా సెకండ్ ఫేజ్‌లో కూడా సీట్ వస్తుందండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్‌లోని వాళ్ళకి ఆ కాలేజ్ నచ్చక కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ నచ్చక సో ఇక కాలేజ్ అయితే చాలా ట్రావెల్‌కి లాంగ్ అవ్వడం వల్ల ఈ యొక్క రీజన్స్ బట్టి అయితే మళ్ళీ వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్‌లో కాలేజ్ అయితే చేంజ్ అవుదాం అనుకుంటున్నారు. సో వాళ్ళకైతే అవుతుందండి. డైరెక్ట్‌గా మీరు వెబ్ ఆప్షన్ అయితే వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ రోజు మాకు సెకండ్ ఫేజ్‌లోనే ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది అడుగుతున్నారు. సో ఇక మీరు చూడండి మాకు ఇవి ప్రాసెస్ సంబంధించి మనకి ఎన్ని సీట్స్ కూడా ఫస్ట్ సీట్ అలాట్‌లోనే ఎన్ని అలాట్ అయ్యాయో కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మీకు 35,591 సీట్స్ అయితే అలాట్ అయ్యాయి. టోటల్‌గా పర్సెంటేజ్ చూడండి మాకు 44.36% మాకు సీట్లయితే ఫస్ట్ ఫేజ్‌లో అయితే మనకైతే కంప్లీట్ అయితే అయ్యాయి. రిమైనింగ్ 56% మాకు సీట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా వస్తాయి. టెన్షన్ పడకండి. సో అలాగే మనకు సెకండ్ ఫేజ్‌లోనే సీట్ అందరికీ వస్తుందా? సో అందరికి కూడా సీట్స్ అయితే వస్తాయండి. మీరు వెబ్ ఆప్షన్‌లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. మేబీ గవర్నమెంట్ సంబంధించి ఎవరైతే మనకు ట్రై చేస్తారో వాళ్ళకైతే రాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ అలర్ట్‌లోనే గవర్నమెంట్ అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. సో ఒకవేళ గవర్నమెంట్ అయితే మిగిలుంటే మనకైతే ఒక 100 లేకపోతే 50 ఈ విధంగా అయితే మిగులుతాయి. సో మాకు గవర్నమెంట్ సంబంధించి చూసుకుంటే ఒక 50 ఆర్ 100 సీట్స్ అయితే ఉంటాయి. సో అంతమించి అయితే ఇంక ఎక్కువ ఉండవు. సో మెయిన్‌గా అయితే ఒక సెకండ్ ఫేజ్ సంబంధించి అయితే మీరు ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో ముందుగా మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పటి నుంచి. సో దాన్ని బట్టి అయితే మీకు మంచి కాలేజ్‌లో సీట్ అయితే వస్తుంది. సో వెబ్ ఆప్షన్ ఏ విధంగా పెట్టుకోవాలో కూడా ఆల్రెడీ వీడియో కూడా చేశాం కాబట్టి సో ఒక వీడియో అయితే డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్ మాకు డేట్స్ వచ్చినప్పుడు మీరైతే డైరెక్ట్‌గా ఆ వీడియో చూసి పెట్టుకుందురు గానీ సో ఇదనమాట మనకు వచ్చిన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్‌కో షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.